నమస్కారం. యూత్ కౌంటర్కి స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా మనం చర్చించే అంశం చరిత్ర మరిచిన బహుజన వీరులు. పండగ సాయన్న ముదిరాజ్ జయంతి ఆగస్టు 8వ తారీఖున మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ పండగ సాయన్న ముదిరాజ్ ఒక చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర పుస్తకాల్లో కానివ్వండి, లేకపోతే పాఠ్యాంశాల్లో కానివ్వండి, లేకపోతే చర్చలో భాగంగా ఎక్కడ కూడా ఆయన చేసిన ఏదైతే కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన ఏదైతే ఆయన చరిత్ర ఏదైతే ఉందో, ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఈ జీవితాల్లో అంటే డైలీ లైఫ్స్లో కూడా మనం ఎక్కువగా చర్చించట్లేదు. ఓన్లీ ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్న కొందరి వీరత్వమే, లేకపోతే కొందరి చరిత్రని మనం చదువుకుంటున్నాము అన్న అంశం అన్నది ఈరోజు మన ముందుకు వస్తుంది. అలాంటి సమయంలో అది సర్వాయి పాపన్న గౌడ్ కానివ్వండి, లేకపోతే పండగ సాయన్న ముదిరాజ్ కానివ్వండి, లేకపోతే చాకలి ఐలమ్మ కానివ్వండి, ఇలాంటి ఎంతోమంది బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రని ఎక్కడ కూడా లేకుండా చేసి ఆ చరిత్రని కప్పిపుచ్చేటట్లుగా మన ఇప్పుడు పాలకులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న కొందరు దీని మీద కుట్రపూరితంగా వీళ్ళ చరిత్రను రాకుండా చేస్తున్నారు. అలాంటి తరుణంలో యువత ఎలాంటి అంశాలని ఎలా చూస్తున్నారు, పరిశోధన ఏమన్నా చేస్తున్నారా, వారి చరిత్రని ఎలా బయటకు తీసుకుని వస్తున్నారు, వారి వీరత్వాన్ని నలుగురికి ఎలా చెప్పుకోవాలి అన్న అంశాల మీద ఈరోజు మనం డిస్కషన్లో భాగంగా చరిత్ర మరిచిన బహుజన వీరులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మొదటిగా మనం ఈ వారంలో పండగ సాయన్న ముదిరాజు గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పాపన్న గౌడ్ గారి గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ రెండు కూడా ఎలా చూస్తున్నారు, ఇక్కడ అత్యధికంగా ఉన్న జనాభాలుగా ఉన్న ముదిరాజులు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు అన్న అంశం మీద కూడా మనం ఒకసారి చర్చించుకుందాం. అలాగే ముదిరాజుల పాత్ర బీసీ మూమెంట్లో కానివ్వండి, లేకపోతే పొలిటికల్ మూమెంట్లో ముదిరాజుల పాత్ర గురించి కూడా మనం టచ్ చేసుకుందాం. మనతో పాటు డిస్కషన్లో భాగంగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో డాక్టర్ శివ ముదిరాజ్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే ఇప్పుడు ముదిరాజ్ ఐక్య వేదిక అధ్యక్షులుగా కూడా ఉండి అనేక కార్యక్రమాలు, అనేక యాత్రలు, ముదిరాజ్ చైతన్యాల కోసం అనేక యాత్రలు చేస్తున్నారు. అలాగే బీసీల కోసం కూడా అనేక అంశాల మీద రాస్తున్నారు, చర్చిస్తున్నారు, అలాగే ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు అభినేష్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్, తెలుగు డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాస్టర్ లెవెల్కి రావడం జరిగింది. తను కూడా అనేక పాటలు రూపంలో ఉద్యమాల్లో, స్టూడెంట్స్ ఉద్యమంలో కూడా పాల్గొంటున్నారు. వారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. సో మొదటిగా శివ ముదిరాజు గారు, మీరు ఈ అంశం మీద చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. పండగ సాయన్న గారి ఏదైతే ఉందో వారి చరిత్ర గురించి ముఖ్యంగా విద్యార్థులు, యువతలో వారి గురించి చర్చిస్తున్నారు, వారికి ధర్నాలు చేస్తున్నారు, ఈ అంశాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలనేసి. సో మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా చరిత్రలో మరిచిన ఈ బహుజన నాయకులు, బహుజన వీరుల వీరత్వం గురించి మీరు ఎలా చూస్తారు? ముందుగా ఈ డిబేట్లో నాతో పార్టిసిపేట్ చేసిన వక్తలకి, అట్లాగే ప్రేక్షకులకి, ఈ టీవీ యాజమాన్యం వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా మనం ఈరోజు చర్చించుకునే అంశం ప్రజావీరుడు పండుగ సాయన్న యొక్క జయంతి ఆగస్టు 8వ తేదీ ఉంది. కాబట్టి ఈరోజు అసలు ప్రజావీరుడు పండుగ సాయన్న అంటే ఎవరు, చరిత్ర మరిచిన ఒక గొప్ప బహుజన వీరుడు ఎవరు, అసలు ఆయనని ఎందుకు ఇప్పటి వరకు కూడా ఈ చరిత్రకారులు కానీ, సాహిత్యకారులు కానీ, లేదంటే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు కానీ ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు? ముందుగా ఈ ప్రజావీరుడు పండుగ సాయన్న గురించి మనం చర్చించుకోవాలంటే ఫస్ట్ ఆయన గురించి తెలియాలి. ఈ ప్రజావీరుడు పండుగ సాయన్న అనే వ్యక్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నవాపేట్ మండల్ మొరగోనిపల్లి గ్రామానికి చెందిన ఒక పెద్ద పోరాట యోధుడు. ఈయన 1840 నుంచి
92 మధ్యకాలంలో జీవించిన ఒక గొప్ప ఒక వీరుడు. ఆ రోజు ఈయన పుట్టే కాలానికి తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు నిజాం రాజ్యం ఉంది. దేశంలో ఒకవైపు 1857లో మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది. భారతదేశాన్ని మొత్తాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకొని ఏదైతే భారతదేశంలో సంస్థానాలు కానీ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వాటిని ఈ బ్రిటిష్ సామ్రాజ్యం తన ఆధీనంలోకి తెచ్చుకొని సామ్రాజ్యం ఆధిపత్యం చెలాయిస్తున్నారు తరుణాలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ నిజాం రాజ్యంలో అప్పుడు భారతదేశంలో దాదాపు 546 సంస్థానాలు ఉంటే ఈ 546 సంస్థానాలు ఒకనొక సంస్థానమే మన హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానంలో అప్పుడు నిజాం రాజులు ఏదైతే ప్రజావీడు పండుగ సాయన పోరాటం చేసే టైంకి 6వ నిజాం వచ్చేసి మీర్ మహమ్మద్ అలీ ఖాన్ అనేటోడు ఆ రోజు ఈ నిజాం రాజ్యాన్ని పాలిస్తుండు. వీడి కిందే ఆ రోజు చిన్నగా అంటే దొరలు కానీ భూస్వాములు కానీ పెత్తందారులు కానీ లేదంటే ఆ రోజున్న జమీందారీ వ్యవస్థ కానీ చాలా విస్తృతంగా ఉన్నది. ఆ రోజు ప్రజావీడు పండుగ సాయన పుట్టే నాటికి తెలంగాణ ఈ నిజాం రాజ్యంలో ఈ ఉమ్మడి ఆంధ్ర పాలనలో ఆ రోజు ప్రజల మీద శిస్తులు ఉండేవి, బలవంతపు వెట్టి చాకిరీలు ఉండేవి, బానిసత్వం ఉండేది, మహిళల మీద అత్యాచారాలు లేదంటే హత్యలు ఉండేవి. ఆ రోజు నిజాం రాష్ట్రాన్ని కానీ భూస్వాములను కానీ పెత్తందారులను కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపి ఆ కుటుంబాన్ని నామరూపాలకుండా చేసే పరిస్థితి ఉండేది. కుల వృత్తుల మీద ఈ బహుజన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో గౌడ్లు కావచ్చు, కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డర కంసాలి ముదిరాజులు ఇట్లాంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ వర్గాలు ఏదైతే వ్యవసాయ వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల మీద అధిక స్థాయిలో పన్నులు విధించేవాళ్ళు. ఆ రోజు తెల్ల బట్టలు వేసుకుంటే పన్నులు కట్టేవాళ్ళు, ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటే పన్నులు వేసేవాళ్ళు, ఆడవాళ్ళు జాకెట్లు వేసుకుంటే పన్నులు వేసుకునే ఇట్లాంటి అనేక సాంఘిక సామాజిక దురాచారాలు ఉన్న సమయంలో ప్రజావీడు పండుగ సాయన పుట్టిండు. ఆ రోజు ప్రజావీరుడు పండుగ సాయన పుట్టినప్పుడు ఈ తెలంగాణలో ఈ నిజాం రాజ్యంలో అందరం సమానంగా పుట్టినప్పుడు మరి ఒక వర్గమేమో ఇంకొక వర్గాన్ని ఎందుకు అణిచివేస్తుంది, ఇంకొక వర్గం మీద ఎందుకు వివక్ష చూపిస్తుంది అనేసి ఆయనలో ఒక ప్రశ్న రేకెత్తి ఆయన కొంతమంది స్నేహితులతో ఆ రోజు ఆయనకు తోడుగా ఉన్న లచ్చిరామ్ నాయక్ కావచ్చు, పెదగిరన్న కావచ్చు, చిన్నగిరన్న కావచ్చు, లేదంటే కొంతమంది మైనార్టీ సోదరులతో కూడా ఆ రోజు ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూస్వాముల మీద పెత్తందారుల మీద పెద్ద ఎత్తున దాడి చేశాడు. ఆ రోజు పెద్దోడిని కొట్టాడు, పేదోడికి పెట్టాడు. అదొక రాజరిక వ్యవస్థ. ఈరోజు మనకు చరిత్రలో ఎక్కడ కూడా లేని ఎవరైతే రాబిన్ హుడ్ ఉన్నాడో, ఏది ఇంగ్లాండ్లో జానపద కథల్లో ఇంగ్లాండ్లో ఉండే ఒక రాబిన్ హుడ్ని ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన ఆధారాలు లేవు. కానీ ఈ తెలంగాణలో తెలంగాణ రాబిన్ హుడ్గా పిలువబడిన తెలంగాణ బంధువుగా ఉన్న ప్రజావీడు పండుగ సాయనకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన పుట్టి పెరిగిన అంటే ఊర్లు ఉన్నాయి, ఆయనతో సావాసం చేసిన కుటుంబాలు వాళ్ళ వంశాలు ఉన్నాయి. అట్లాంటి వీరుడు ఈ తెలంగాణ గడ్డ మీద నడయాడి ఇక్కడ భూస్వాములను దొరలను పెత్తందారులను వాళ్ళని అంటే ఒక ఆట ఆడిచ్చి ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు పెద్ద ఎత్తున ఆయన ఒక యుద్ధాన్ని చేశాడు. ఈరోజు మనం చెప్తున్నాం, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు మిషన్ కాకతీయ అనేది మేము తెచ్చినాం, ఈరోజు రైతులకు మేము ఏదో మంచి చేస్తున్నామని. కానీ ఒక 200 ఏళ్లకు ముందే ప్రజావీడు పండుగ సాయన తెలంగాణ బంధు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఈ నిజాం రాజ్యంలో కావచ్చు ఎన్నో చెరువులను బావులను తెరిచి ఆ రోజు రైతులకి రైతు బాంధవుడుగా నిలిచాడు. ఈరోజు చాలామంది ఈరోజు కళ్యాణ లక్ష్మి అని చెప్తున్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం అంటున్నారు. కానీ ఆ రోజు నిజాం రాజ్యంలో ఒక ఆడబిడ్డకి తన కుటుంబం పెళ్లి చేయాలంటే ఎన్నో రకాల ఆంక్షలు ఉండేవి, ఎన్నో రకాల దుర్మార్గాలు ఉన్నాయి. వయసుకు వచ్చిన ఒక ఆడబిడ్డను నిజాంలు దొరలు భూస్వాముల దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో గడిపేటటువంటి నీచమైన సంస్కృతి ఉండే. అంటే అందరికీ అంటే సామూహికంగా వివాహాలు చేయడంతో పాటు అందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఆ రోజు ఏర్పాటు చేసిన గొప్ప వీరుడు. అది మాత్రమే కాదు, ఈరోజు మహిళా ఎంపవర్మెంట్ అంటున్నాం. ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేసి మహిళలకి చదువులో కూడా అందరికీ అంటే పురుషులతో పాటు సమాన ప్రాతినిధ్యం ఉండాలని చెప్తున్నా. ఈ రోజుల్లో దాదాపు ఒక 150-180 ఏళ్లకు ముందే భజన మండలి ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళలు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే మనకు అంటే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం నుంచే మనం బానిసత్వం నుంచి విముక్తి పొందుతాం అనేసి ఆ రోజుల్లోనే కరణం పంతుల ద్వారా భజన మండలి ఏర్పాటు చేసి ఆ రోజు మహిళల ఎంపవర్మెంట్ అంటే అభివృద్ధి కోసం పోరాటం చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి పోరాట యోధుల్ని ఈరోజు అగ్రకుల
చరిత్రకారులు కావచ్చు, లేదంటే ఈ అగ్రకుల సాహిత్యకారులు కావచ్చు, ఎక్కడ కూడా మన బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందిన వీరుల యొక్క చరిత్రలు కానీ, పోరాటాలు కానీ, వాళ్ళ త్యాగాలు కానీ, వాళ్ళ ఆదర్శాలు కానీ ఎక్కడ కూడా పుస్తక రూపంలో లిఖించకుండా వాళ్ళు విస్మరించే ప్రయత్నం జరిగింది. అట్లాంటి వీరులను మళ్ళీ మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన జానపద కళాకారులు, జానపద వాయిద్యకారులే వాళ్ళ జీవితాలను, వాళ్ళ యొక్క పోరాటాలను, వాళ్ళ యొక్క ఆదర్శాలను, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలను వాళ్ళు గ్రామాన ప్రచారం చేస్తూ మౌఖికంగా ప్రచారం చేశాడు. అట్లా మౌఖికంగా ప్రచారం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడే ప్రజావీరుడు పండుగ సాయన్న. ఎప్పుడైతే మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినామో మేము పరిశోధనలు చేయడం మొదలుపెట్టినాం. ఆ పరిశోధనలో ఒక ప్రజావీరుడు పండుగ సాయన్నే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బహుజన వీరులు ఉన్నారు, చరిత్రకని ఎందరో మహానుభావులు ఉన్నారు. అట్లాంటి వీరులని మేము వెలికి తీసే ప్రయత్నంలో మాకు ప్రజావీరుడు పండుగ సాయన్న లాంటి వీరుని చరిత్ర మాకు దొరికింది. దాన్ని పట్టుకొని మేము తవ్వుతూ తీసుకెళ్తుంటే ఎంతోమంది కళాకారులను, కవులను, జానపద కళాకారులను, బహుజన వర్గాలకు చెందిన చరిత్రకారులను అందరినీ తెలుసుకొని ఆయన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళను సేకరించి ఆయన యొక్క జయంతిని గత 3 సంవత్సరాలుగా ఆయన జయంతిని మేము చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ఈరోజు ఇట్లాంటి మహనీయుడు దాదాపు ఒక 150 సంవత్సరాల అద్భుతమైన ఒక చరిత్రగా, అంటే 150 సంవత్సరాలకు ముందు ఒక అద్భుతమైన బహుజన రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన ఒక వీరుడి యొక్క జయంతులు కానీ, వర్ధంతులు కానీ అట్లీస్ట్ ఏ సామాజిక వర్గాల కోసం అయితే ఆయన పోరాటం చేశాడో ఆ సామాజిక వర్గాలే ఆయనను విస్మరించే ప్రయత్నం జరిగింది. అట్లాంటి జాతుల నుంచి వచ్చిన మేము ఆయనకు జయంతిని కూడా, జయంతులే కాదు వర్ధంతులను కూడా మేము కొంత అంటే చరిత్రకారులతోటి, కొంత సాహిత్యకారులతోటి, కొంత జానపద కళాకారులతోటి, లేదంటే ఈ ఏదైతే నిజాం రాజ్యంలో ఉన్న కొంత చరిత్రతోటి కావచ్చు, లేదంటే గద్వాల్ ఏదైతే వనపర్తి సంస్థానాలకు సంబంధించి కావచ్చు, మహబూబ్నగర్ సంస్థానాలకు సంబంధించి కావచ్చు, కొంత ఇట్లాంటి చరిత్రలన్నీ మేము దగ్గర చేసుకొని ఆ చరిత్రలో ఉన్న కొంత విషయాన్ని, వాస్తవానికి దగ్గరగా ఉన్న కొంత డాటాని సేకరించి దాంట్లో భాగంగానే ప్రజావీరుడు పండుగ సాయన్న యొక్క జయంతిని ఆగస్టు 8గా, ఆయన వర్ధంతిని డిసెంబర్ 10గా ఇట్లా అంటే ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ప్రజావీరుడు పండుగ సాయన్న యొక్క జయంతిని కూడా ఆగస్టు 8వ తేదీన పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. అభినీష్ గారు, మీరు కూడా తెలుగు లిటరేచర్ చదువుతున్నారు, తెలుగు డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. కానీ ఎక్కడ కూడా మన స్కూల్స్ బుక్లో కానీ, లేకపోతే పాఠ్యాంశాల్లో కానీ, లేకపోతే మాస్టర్స్ యూజీ లెవెల్లో కూడా ఈ అంశం మీద మనం చూడట్లేదు. అంటే ఇలాంటి వీరుల గురించి, వీరత్వం గురించి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి, సొసైటీ మీద వాళ్ళకి ఉన్న ఇంపాక్ట్ గురించి కూడా మనం ఏమి డిస్కషన్ ఎక్కడ కూడా రాదు. ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్రైమ్ 90 ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు శివముదిరాజ్ గారు చాలా విస్తృతంగా, చాలా సంక్షిప్తంగా పండుగ సాయన్న గారి చరిత్రను మనకు వివరించారు, చాలా అద్భుతంగా. దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 3-4 సంవత్సరాల నుండి పండుగ సాయన్నను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఆయన చాలా పాటుపడుతున్నారు. ముందుగా ఆయనను అభినందిస్తున్నాను. అయితే శివముద్రాజ్ గారు అన్నట్టు అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కావాలనే బహుజన వీరుల్ని కానీ, దళిత వీరుల్ని కానీ వీళ్ళందరూ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు వెలుగులోకి వస్తే, వాళ్ళ జీవిత చరిత్రలు వెలుగులోకి వస్తే, ఎక్కడ వాళ్ళు చేసినటువంటి కుట్రలు బయటపడతాయన్న ఒక అంశంతో వాళ్ళు కావాలనే ఇట్లాంటి వీరుల్ని, వాళ్ళ చరిత్రల్ని బయటకు రాకుండా అనగదొక్కుతున్నారని నేను భావిస్తున్నాను. ఇటువంటి చరిత్రకెక్కని చరితార్థుల గురించి వింటుంటే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది కిరణ్ గారు. స్వేచ్ఛా స్వాతంత్రంలో రణరంగ సమరంలో ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది ఏ వీరఘనత, చరిత్ర పుటలల్లోన రాయలే ఘనత, మన జాతి బిడ్డలే మన పంట కంకులే, భారతమ్మ ఒడిలో ఊగిన రత్నాలు, తెలంగాణ వీరులది ఏ వీరఘనత, చరిత్ర పుటలల్లోన రాయలే ఘనత. కిరణ్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మన చరిత్రకారుల్ని మనం దూరం చేసుకున్నామంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నేతల నిర్లక్ష్యంగా భావించవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా పండుగ సాయన్న లాంటి ఒక వీరుణ్ణి, అలాగే సర్వై పాపన్న గౌడ్ గారు లాంటి ఒక వీరుల్ని, వారి చరిత్రను ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క పాఠ్య పుస్తకాలను ముద్రించలేదు. అలాగే సాహిత్యకారులు కూడా
కవితాకారులు కూడా, వీళ్ళు కళాకారులు కూడా పండుగ సాయన్న చరిత్రను మనకు పరిచయం చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వారి చరిత్రలు ఎక్కడ లిఖించబడలేదు, లేని చరిత్రను వాళ్ళు ఎలాగో చెప్పలేరు. అలాగని ఇటీవల కాలంలో నాకు తెలిసినంత వరకు ఈ బెక్కం జనార్దన్ గారు ఒక నవల మరి ఒక వారి జీవిత చరిత్ర అని ఒక 2 పుస్తకాలను మనకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఈ విషయం గురించి ఆలోచించి పండుగ సాయన్న గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చవలసిందిగా, అలాగే కవులు కళాకారులు కూడా ఈయన జీవిత చరిత్రని ఎక్కడైనా సభల్లో పెట్టాల్సిందిగా, సెమినార్లు పెట్టాల్సిందిగా, యూనివర్సిటీ స్థాయిలో ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తరువాత తరాల విద్యార్థులకు ఈ పండుగ సాయన్న అంటే అసలు ఎవరైనా గుర్తుపట్టే కాన్సెప్ట్ కూడా మనకు దూరం అవుతుంది. ఇలాంటి యుద్ధ వీరుల్ని మనం స్మరించుకుంటూనే రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే పండుగ సాయన్ననే కాకుండా ఇప్పుడు సర్వై పాపన్న గౌడ్, అలాగే షోయబుల్లా ఖాన్, అలాగే తుర్రేబాజ్ ఖాన్, అలాగే ఒడ్డే ఓబన్న లాంటి వీరుల్ని కూడా వీళ్ళందరినీ మనం వెలుగులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే రాబోయే తరాలకు మన గత చరిత్రను పరిచయం చేసినట్టు విధంగా ఉంటుంది. రైట్, ఓకే. సో మనం ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇందాక అభినీష్ గారు కూడా చెప్పినట్లు ఈ సర్వై పాపన్న గౌడ్ కానివ్వండి, లేకపోతే ఒడ్డే ఓబన్న కానివ్వండి, లేకపోతే పండగ సాయన్న, వీళ్ళందరినీ ఎలా చూపించారంటే బందిపోతుల లెక్క చరిత్రలో ఎక్కడైనా రాసున్నా కూడా బందిపోతుల లెక్క చూపించారే కానీ వీళ్ళ వీరత్వం అంటే వీళ్ళు చేసిన పనులు, బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పనుల గురించి ఎక్కడ కూడా చూపించలేదు. అంటే ఒక నెగిటివ్ సైడ్ లెక్కనే చూపించారు. చరిత్రలో కూడా మనం చూసినట్లయితే కొన్ని పుస్తకాల్లో అక్కడక్కడ వస్తే కనుక చరిత్రకారుల్లో బండిపోతుల లెక్కనే చూపించారు. కానీ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం, వాళ్ళు చేసిన వీరత్వం, వారు చూపిన వీరత్వం, ఇవన్నీ కూడా అంటే బడుగు బలహీన వర్గాల కోసం, రాజాధికారం కోసం చేసిన అంశాల మీద ఎక్కడ కూడా రాయలేదు, ఎక్కడ కూడా చర్చించలేదు. కానీ మనకున్న కొన్ని ఆధారాల్లో ఏంటంటే పాటల రూపంలో వచ్చిన ఏదైతే ఓరల్ హిస్టరీ అంటారో ఆ పాటల రూపంలో వచ్చిన కొన్ని దాఖలాలు, అలాగే అక్కడున్న కొన్ని శాసనాలు, అక్కడ ఉన్న కోటలు కానివ్వండి, లేకపోతే అక్కడున్న సమాధుల ద్వారానే తెలుసుకుంటున్నాం. కానీ ఇంకా డీప్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. దాని మీద మీరు ఏమంటారు శివముదిరాజు? ఇప్పుడు విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, సింహాలు తమ చరిత్రలను తాము రాసుకోకపోతే వేట కుక్కలు తమను తాము రాజులుగా ప్రకటించుకుంటాయని చెప్తారు. ఈరోజు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజావీడు పండుగ సాయన్న ఆ రోజు నిజాం రాజ్యాన్ని గడగడలాడించాడు. ఒక్క ప్రజావీడు పండుగ సాయన్నే కాదు, ఈరోజు మేము ఒక 4-5 పేర్లు నేను ప్రస్తావన చేస్తాను. ఈరోజు చాలామంది మొట్టమొదటి భారతదేశ స్వతంత్ర సంగ్రామ యోధుడు వచ్చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్తారు. ఏంది, బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అంటే తరిమి కొట్టడం కోసం భారతదేశ విముక్తి కోసం పోరాటం చేసిన వీరుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్తారు. కానీ చరిత్ర అనేది ఎంత అంటే వక్రీకరణ జరిగిందో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర ఆయనకు రైట్ హ్యాండ్గా పనిచేసిన వ్యక్తి మన ఒడ్డే ఓబన్న. భారతదేశంని విముక్తి చేయడం కోసం బ్రిటిష్ వాడి గుండెను చీల్చి భరతమాత నుదుటి మీద రక్త సింధూరాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామ యోధుడు మన బహుజన బిడ్డ ఒడ్డే ఓబన్ అవుతాడు. కానీ ఎవరు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎట్లయితాడు అనేది ఈరోజు చరిత్రకారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒడ్డే ఓబన్న మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాడి గుండెను చీల్చి బ్రిటిష్ వాడితో పోరాటం చేసి తర్వాత వీరమరణం పొందిన తర్వాత కదా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటోడు వచ్చిండు. మరి ఈరోజు అగ్రకులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళది ఆధిపత్యం ఉంది కాబట్టి ఈరోజు మా వడ్డెర కులానికి చెందిన మా ఒడ్డే ఓబన్నని ఈరోజు విస్మరించి వడ్డ కులానికి చెందిన పోరాట వీరుని యొక్క చరిత్రను వక్రీకరించి ఈరోజు ఒక అగ్రకుల నాయకుడిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు జాతీయవాదులు చెప్తారు, ఈరోజు ఏబీపీ వాళ్ళు చెప్తారు, లేదంటే కమ్యూనిస్టులు చెప్తారు, లేదంటే రకరకాల పౌర సంఘాల నాయకులు, కమ్యూనిస్టు నాయకులు, ఏదో నక్సలైట్ ఉద్యమకారులు చెప్తారు మేము దేశం కోసం పనిచేస్తున్నామని. మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మా ఒడ్డే ఓబన్న దేశానికి మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ఎదురవుతాడు తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎట్లా అవుతాడో ఈ ఏదైతే జాతీయవాదులు అని చెప్తున్న వాళ్ళు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది ఏం చెప్తారంటే ఒక ప్రజావీరుడు పండుగ సాయన్నే కాదు, ఒక ఒడ్డే ఓబన్నే కాదు, నక్కలపల్లి రామన్ అని ఒక యాదవ సోదరుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ రోజు నిజాం ప్రభుత్వం మీద, నిజాం రాజ్యం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసిన వీరుడు. కానీ ఇది యాదవ సోదరులకు కూడా తెలియదు.
మరి అట్లాంటి వీరుని ఎందుకు ఈ సమాజం విస్మరించింది, ఈ చరిత్రకారులు విస్మరించారు, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బండ్లలో కురుమన్ అని ఈరోజు ఒక బోయ కులానికి చెందిన, ఒక బీసీ వర్గాలకు చెందిన ఒక గొప్ప పోరాట వీరుడు. ఆయన కల్వకుర్తి ప్రాంతానికి చెందిన నాయకుడు. ఆయన నిజాం రాజ్యం మీద, నిజాం రాజుల మీద, నిజాం దురాగతాల మీద పెద్ద ఎత్తున దాడి చేసిన ఒక పోరాట నాయకుడు. మరి ఈరోజు ఆయనని విస్మరించారు, చరిత్రలో ఆయనకు స్థానం లేకుండా చేశారు. ఈరోజు మన మియా సాహెబ్ అనేసి ఒక మైనారిటీ వర్గాలకు చెందిన ఒక వీరుడు. నిజాం మైనారిటీ వర్గాలకు చెందినవాడైనా, అంటే నిజాం ఏ మతానికి చెందినోడైతే, ఏ మతానికి చెందినోడో మియా సాహెబ్ అనేటువంటి కూడా అదే వర్గాలకు చెందినోడు. కానీ ఆ నిజాం నిరంకుశ పాలనకు దొరలు, భూస్వాములు, పెత్తందారులు చేసిన వ్యతిరేక అంటే దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు. ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా, బందిపోట్లుగా, దొంగలుగా చిత్రీకరిస్తారు. కానీ ఆ రోజు ప్రజావీడు పండుగ సేన కావచ్చు, లేదంటే బండ్లలో కురుమన్న కావచ్చు, నక్కల వీరన్న కావచ్చు, మా చాకల ఐలమ్మ కావచ్చు, లేదంటే మా దొడ్డి కొమరయ్య కావచ్చు, సర్వాయి పాపన గౌడ్ కావచ్చు, వీళ్ళంతా ఆ రోజు రాజరిక వ్యవస్థలో రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బహుజన రాజ్యాన్ని, లేదంటే ఒక మానవ హక్కులను కాపాడాలని, లేదంటే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ఈ బానిసత్వ విముక్తి కోసం పోరాటం చేస్తే వీళ్ళు రాజులు అవుతారు తప్ప బందిపోట్లు ఎట్లా అవుతారు? అసలు బందిపోట్లుగా ఎందుకు చిత్రీకరించారనేది కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గం కలిగిన ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గం ఉంది. ఈరోజు ముదిరాజ్ సామాజిక వర్గం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది ముదిరాజ్ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడే వచ్చేసి ఏదో 1,00,000 మందితోటో, 2,00,000 మందితోటో, ఒక 50,000 మందితోటో సోమాజిగూడలో కూర్చోనో, లేదంటే హైదరాబాద్లోనో కూర్చొని సభలు పెట్టి, జిల్లా స్థాయిలో సభలు పెట్టి ముదిరాళ్ళకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలనేసి ఎలక్షన్ ముందు ప్రసంగాలు ఇవ్వడం కాదు. ఇట్లాంటి వీరులను తీసుకురండి వెలుగులోకి. తెలుగు యూనివర్సిటీలో కూడా ప్రజావీడు పండుగ సేన మీద ఈరోజు పరిశోధనలు జరిగినాయి. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజావీడు పండుగ సేన మీద డిజర్టేషన్ వర్క్స్ జరిగినాయి. కాబట్టి ఇట్లాంటి వీరులను మనం వెలుగు తీసుకొస్తే తప్ప మనం బహుజన వర్గాలకి న్యాయం చేసే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బహుజన వర్గాలకు జరిగిన అన్యాయంగానే మనం చూడాలి. ఈరోజు రాసిన చరిత్ర అంతా కట్టుకథలకు, పెట్టుబడులకు రాసిన విషపు అవి రాతలుగానే చూడాలి. ఇప్పుడు మనం చదువుతున్న చరిత్ర ఏదైతే ఉందో అది మన చరిత్ర కాదు, అది అగ్రకుల చరిత్ర. మన బహుజన చరిత్రను మళ్ళొకసారి మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి మేము తెలియజేస్తాం. చాలా బాగా చెప్పారు. బహుజన చరిత్ర ఏదైతే ఉందో మర్చిపోయిన బహుజన చరిత్ర, ఈ చరిత్రను వెలికి తీయాలనేసి మీరు చెప్పారు. అభినీష్ గారు, ముఖ్యంగా పాఠ్యాంశాలు అంటే పిల్లలకి ఇది రీచ్ అవ్వాలి. ఏదైతే ఉందో ఈ బుక్స్ రూపంలో తెచ్చిన ఏవైతే ఉన్నాయో, ఈ బుక్స్ రూపంలో తెచ్చినవి పాఠ్యాంశాల రూపంలో పిల్లల దాకా వెళ్తేనే అది జనరలైజ్డ్గా అందరూ కూడా ఒక ఐడియా ఉంటుంది విద్యార్థులకి కానివ్వండి. తర్వాత లేకపోతే రీసెర్చ్, ఇందాక చెప్పినట్లు రీసెర్చ్ సెంటర్స్ యూనివర్సిటీస్లో వీళ్ళ మీద, చరిత్రకారుల మీద ఒక స్టెప్, అంటే ఎలా అయితే ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్న వాళ్ళ మీద రీసెర్చ్ సెంటర్స్, రీసెర్చ్ జరుగుతున్నాయో హిస్టరీ డిపార్ట్మెంట్లో, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో జరుగుతుంటాయి. సో అలాగే ఈ చరిత్రకారులు అంటే బహుజన వీరుల మీద కూడా రీసెర్చ్ సెంటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సో దీని మీద ఏమంటారు మీరు? మీరు చెప్పింది ముమ్మాటి కరెక్ట్ కిరణ్ గారు. శివముద్రాజ్ గారు కూడా ఇందాక వివరించారు. ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి చరిత్రకారుల్ని తీసుకొచ్చి వీళ్ళే మనకు అసలైన వీరులు అనే ఒక పోర్ట్రే చేసే విధంగా నడుస్తుంది. ఇందాక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి శివముద్రాజ్ గారు ప్రస్తావించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర ఉందో లేదో మరి అది కల్పిక పాత్రను మనకు సరైన ఆధారాలు లేవు. కానీ సైరా నరసింహారెడ్డి అనే ఒక సినిమాని అయితే తీశారు. కానీ చరిత్ర ఉన్నటువంటి ఒడ్డే ఓబన్నను, పండుగ సాయనను, వారి యొక్క చరిత్రను మూవీ వరకు మనం తర్వాత మాట్లాడితే కనీసం పాఠ్య అంశాలలో కూడా వారి గురించి మనం ప్రస్తావించలేదండి. తెలంగాణ ప్రభుత్వం మన బహుజన వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ విధంగా, హిస్టరీని వెలికి తీసే విధంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టాలండి. అలాగే రీసెర్చ్ సెంటర్స్ ఓపెన్ చేసి కొన్ని వర్క్షాప్స్ నిర్మించాలి. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి వాళ్ళు కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను తీసే విధంగా చూడాలి. అలాగే ఇప్పుడు తెలుగు వాచకాల్లో ఉపవాచకాలు ఉంటాయండి. అందులో మనకు తెలంగాణ వీరుల గురించి ప్రస్తావన ఉంటుంది. కాళోజీ నారాయణరావు గారి గురించి, చాకలి ఐలమ్మ గురించి, జయశంకర్ సార్ గురించి, సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి, వీళ్ళ దాంట్లోనే పండుగ సాయన్న గారి చరిత్ర కూడా మనం జోడించి చెప్పాలండి వాళ్ళకి. అలాగే అయితేనే విద్యార్థులు మనం రాబోయే తరాలకు మనకి దీన్ని అందించినట్టు అవుతుంది. అలాగే మొన్న హరిహర వీరమ్మల ఒక చిత్రంలో పండుగ సాయన్న గారి చరిత్రను వక్రీకరిస్తూ అదే చరిత్రలో లేని హరిహర వీరమ్మలను ఒక కొత్త పాత్రను సృష్టించి పండుగ సాయన్న చరిత్రనే దాన్ని
నిర్మించి దాన్ని హరిహర వీరమల్లో అని మనకు చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలని మనం అడ్డుకోవాలండి. కరెక్ట్. సో చివరిగా శివ గారు, ఈ పండగ సాయన ముదిరాజ్ ఒక ఎత్తు అయితే, ముదిరాజ్ ఇందాక మీరు చెప్పారు ముదిరాజ్ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు, హయ్యెస్ట్ నంబర్లో ముదిరాజ్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ వాళ్ళ పొలిటికల్ రైట్స్ చూసుకున్నట్లయితే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, ఒకరు మొత్తం మీద చూసుకున్నట్టే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, ఇంత పాపులేషన్ ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ. సో పండగ సాయన్న ఎలా అయితే లీడర్షిప్ పాలమూరు జిల్లాలో, పాలమూరు ప్రాంతంలో లీడర్షిప్ పెట్టుకొని అందరినీ కలుపుకొని, అన్ని కులాలని అన్ని మతాలకు చెందిన వాళ్ళని, బడుగు బలహీన వాళ్ళని కలుపుకొని సాగించిన పోరాట స్ఫూర్తితో ముదిరాజ్ కమ్యూనిటీ కూడా ఈరోజు రాజ్యాధికారం వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఎలా చూస్తారు, ఏం మాట్లాడతారు? ఈరోజు మేము అదే చెప్తున్నాం ఏంటంటే, ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం, ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని కులాల కంటే అత్యధిక జనాభా కలిగిన కులం ప్రభుత్వాలే చెప్తున్న లెక్కల ప్రకారం ఈరోజు తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈరోజు ముదిరాజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళని జెండాలు పట్టించుకొని జేజేలు కొట్టించుకొని ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప నాయకత్వాన్ని అందించే పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబిస్తుంది. రేపు కాంగ్రెస్ చేస్తుందని మళ్ళీ బీజేపీకి వేసినా బీజేపీ కూడా అలాగే చేస్తుంది. మనం మారాల్సింది మన ఆలోచన ధోరణి తప్ప పార్టీలు కాదు. ఈరోజు తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉండి ఈరోజు తెలంగాణలో ఉన్న బీసీ బహుజన రైతు ఉద్యమాలకి, విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించాల్సిన కులం ఈరోజు రాజకీయ పార్టీల పంచన చేరేసి ఈరోజు పదవులను అడుకునే దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు వెళ్ళిపోయింది. ఈరోజు తెలంగాణలో ముదిరాజుల పరిస్థితి అలే ఉంది. ఈరోజు చాలా మంది చెప్తారు ముదిరాజులం, మేము రాజులం అంటారు. రాజులు అయితే నువ్వు బానిసలాగా ఎందుకు అడుకుంటున్నావు? చెయ్యి, యుద్ధం చెయ్యి. ఎందుకు నువ్వు ఆగిపోతున్నావు? ఎవడో నీకు సీట్లు, నీకు వాడెవడో సీట్లు ఇవ్వడం ఏంది? నువ్వు ప్రశ్నించు, నువ్వు నీ రాజ్యాన్ని నువ్వు స్థాపించుకో. దాదాపు తెలంగాణలో నువ్వు 119 నియోజకవర్గాల్లో నీ ప్రతి నియోజకవర్గంలో 50,000 ఓట్లు ఉన్నాయి. మరి 50,000 ఓట్లున్నా నువ్వు ఎందుకు ఈరోజు అడుక్కుంటున్నావు అనేది ఒక ప్రశ్న. ఇక చివరిగా ఒకటే మాట, ఈరోజు ప్రజావీరుడు పండుగ సాయన్న ఈరోజు ముదిరాజ్ కులానికి ఒక ఐకానిక్ లీడర్. ఒక ముదిరాజ్ కులానికే కాదు, యావత్ బీసీ బహుజన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ఐకానిక్, అంటే ఒక గొప్ప ఆదర్శప్రాయుడు, లేదంటే ఒక గొప్ప పోరాట యోధుడు. అట్లాంటి వీరుడి యొక్క జన్మదినాన్ని, జయంతిని ఆగస్టు 8వ తారీఖు నాడు, అట్లాగే ఆయన వర్ధంతి డిసెంబర్ 10వ తేదీ రోజు ప్రతి గ్రామాన, మండలాల్లో, జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున నిర్వహించి ఆయన చేసిన పోరాటాలకి, ఆయన చేసిన ప్రాణ త్యాగానికి మనందరం ఘన నివాళి అర్పించాలనేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. అది అఫీషియల్ గా కూడా గవర్నమెంట్ సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఒకటేంటంటే ప్రభుత్వం కూడా, ఈరోజు ప్రభుత్వంలో మినిస్టర్ గారు వాగ్డే సేరన్న గారు ఉన్నారు. అట్లాగే ఈరోజు ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న నీలం మదన్న గారు ఉన్నారు. అట్లాగే బీజేపీ పార్టీలో ఈరోజు ఈటెల రాజేందర్ అన్న గారు ఉన్నారు. అట్లాగే బీఎస్పీ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా దీన్ని డిమాండ్ తీసుకురావాలి. ఆగస్టు 8వ తేదీ రోజు రాజావీడు పండుగ సాయన జయంతిని అధికారికంగా నిర్వహించాలి. అట్లాగే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టి హైదరాబాద్ నడిగడ్డన ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా చరిత్రలో మర్చిపోయిన బహుజన వీరుల చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రలని మనం వెలికి తీయాలనేసి, ఆ పాఠ్యాంశాల్లో పెట్టాలనేసి, అలాగే ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్లు, అది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇలాంటి వారివి బర్త్ యానివర్సరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలనేసి, అలాగే వీటి మీద రీసెర్చ్ చేయడానికి రీసెర్చ్ సెంటర్స్ కూడా అవసరం అనేసి ఈరోజు మన డిబేట్లో పాల్గొన్న డాక్టర్ శివ ముదిరాజ్ గారు అలాగే అభినీష్ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. వారికి ధన్యవాదాలు. మరొక అంశం మీద మరొక టాపిక్తో మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.